నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోల్కతాలో ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లు చేసినటువంటి పనికి మొత్తం కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే సోషల్ మీడియా మోజులో పడిపోయి అంటే వైరల్ అవటం కోసం వాళ్ళు పూర్తిగా లైకుల కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో ఫన్ కోసమో ఇలాంటివి వికృత మైండ్ సెట్ కలిగి ఉన్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అందులో ఉన్నటువంటి అమ్మాయి కూడా ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఎస్, ఆ వీడియో మాదే, కానీ ఫన్ కోసం చేశామని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సో దీన్ని కొద్దిగా మనం చర్చించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం యువత ఈ స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియాలో పడిపోయి పూర్తిగా పెడదారిన పడుతున్నారు అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తోంది. దీని గురించి చర్చిద్దాం. సామాజికవేత్త యమునా పాఠక్ గారు ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, సోషల్ మీడియా దాంట్లో పడిపోయి యూత్ అందరూ కూడా చాలా వికృతంగా మారిపోతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ ప్రైవేట్ వీడియోలు కూడా రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకుని తీరా బయటకు వచ్చిన తర్వాత అసలు ఎట్లా బయటకు వస్తుందని కూడా మేము అనుకోలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేయాలన్నట్టు ఒక మైండ్ సెట్ రావటమే ఇందులో ఒక వాళ్ళు ఏమంటారు, వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, ఎట్లా ఉందో అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత, వాళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఆ వయసు పిల్లలు వాళ్ళు ఒక ప్రైవేట్ వీడియోస్ని ఓన్లీ ఫర్ ఫన్ అని చెప్పి అలాంటి వీడియోస్ చేయడం నిజంగా దురదృష్టకరం. మరి మనం ఎప్పుడు కూడా ఇటువంటివన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడున్న నేటి సమాజంలో ఇటువంటి పోకడలు ఎక్కువైపోతున్నాయి అని మీరు చూస్తుంటే అసలు రూట్ కాజ్ ప్రాబ్లం ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉంటే పేరెంటల్ గైడెన్స్ లేకపోవడం, వీళ్ళకి సరైన పేరెంటల్ గైడెన్స్ అనేది లేకపోవడం. చాలా వరకు పిల్లలు వాళ్ళు చేస్తున్న పనుల మీద నియంత్రణ, అంటే ఇప్పుడు సోషల్ మీడియా యూసేజ్ తీసుకోండి మీరు. ఈ సోషల్ మీడియా నియంత్రణ అనేది మీరు చూస్తే దాదాపు దేశ విదేశాల్లో ఈ చాలా వరకు ఒక రెస్ట్రిక్టెడ్ మోడల్స్ అనేవి వచ్చాయి.